దేశ ప్రధానిగా 2 తెలుగు రాష్ట్రాలపై చెరకని ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. 2 తెలుగు రాష్ట్రాలు ఇక్కడి నాయకులతో విడదీయరాని అనుబంధం ఆయన సొంతం. ముఖ్యంగా ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసింది మన పివి నరసింహారావే. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలే ఆయన్ను ప్రధాని పీఠం వైపు నడిపించాయి. మరోవైపు ఆయన హయాంలోనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలతోనూ ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నాయకులతోనూ మరుపురాని అనుభవాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ జీవితంలో మన తెలుగు నాయకుడు కీలక పాత్రను పోషించారు. 1991లో దేశ ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థికంగా ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఆర్థికవేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ను ఏరి కోరి ఎంచుకున్నారు పివి. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచినా అదే సరైందని తన పనితనంతో నిరూపించారు మన్మోహన్ సింగ్. అలా మన్మోహన్ జీవితాన్ని మలుపు తిప్పారు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావు. ఒకవేళ మన్మోహన్ను ఆర్థిక మంత్రిగా పివి ఎంచుకోకపోయి ఉంటే ఆయన ప్రధాని పీఠం వరకు వచ్చేవారు కాదని ఇప్పటికీ చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. అది వాస్తవం కూడా. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో పలువురు తెలుగు నేతలు కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు. వారిలో జైపాల్ రెడ్డి, కేసీఆర్ను ఆయన ప్రత్యేకంగా చూసేవారట. జైపాల్ రెడ్డి తనదైన వ్యక్తిత్వంతో మన్మోహన్కు దగ్గరయ్యారు. తన పనితీరు, మాట తీరుతో మన్మోహన్ సింగ్ను ఆకట్టుకున్నారు జైపాల్ రెడ్డి. అందుకే జైపాల్ రెడ్డి అంటే మన్మోహన్ సింగ్కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ను ఎంతగానో గౌరవించారు మన్మోహన్. దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నా, ఎంతో మంది కేంద్ర మంత్రులు ఉన్నా మన్మోహన్ సింగ్ మాత్రం జైపాల్ రెడ్డిని ఎంతో అభిమానించేవారని చెబుతుంటారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆ క్రమంలోనే మన్మోహన్ సింగ్కు దగ్గరయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆయన కేబినెట్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చినా ఆ సాన్నిహిత్యం కొనసాగింది. ఆ సాన్నిహిత్యం వల్లే తెలంగాణ ఆవశ్యకతను మన్మోహన్ సింగ్కు పలు సందర్భాల్లో గట్టిగా వినిపించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడంలోనూ మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం. నాడు తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ ఏపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్నా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ పట్టుదల వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిందని చెబుతుంటారు. అలా ఆయన హయాంలోనే తెలంగాణ సాకారమైంది. మరోవైపు పాలన విషయానికి వస్తే మన్మోహన్ సింగ్ తనదైన పాలనతో ఆకట్టుకున్నారు. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు. నిరుపేదలు ఆకలితో ఉండారన్న సదుద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏపీలోని అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారాయన. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఎంతో మంది నిరుపేదల కడుపు నింపిన పథకంగా గుర్తింపు పొందింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేసి వెళ్లిపోయారు మన్మోహన్ సింగ్.